అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనకి విందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు సర్వలోకంలో జరుగుతున్న ప్రతి ఆరాధనను బట్టి స్తోత్రాలు. ప్రతి దాసునితో మాట్లాడండి. అదే రీతిలో అల్పుడైన నన్ను కూడా అయ్యా నిలిచి మాట్లాడుతుండగా నాతో మీరు మాట్లాడమని, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని నన్ను బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుని మమ్మల్ని ఆత్మీయంగా ఇంకా నాయన ప్రభు ఒక మెట్టు పైకి లేవనెత్తమని యేసుక్రీస్తు నామమున నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవులారా, మనము కీర్తన మొదటి అధ్యాయమంతా చదివినప్పుడు చాలా విషయాలు మనకు కనబడతాయి. అందులో ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనం మనం చదివితే, అతడు నీటి కాలువ యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. మనము చేసే ప్రతి పని సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే, ప్రియమైన వలన మన జీవితాలు వాడిపోకుండా ఉండాలంటే, మన కుటుంబాలు వాడిపోకుండా ఉండాలంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అంటే ప్రతిదినము మన కుటుంబము ఎదిగి ఫలించాలంటే, ఒక చెట్టు ఎలాగైతే నీటి కాలువన ఉన్న చెట్టు దానికి వాడిపోవటం అనేది తెలీదు. దాని ఆకు ఎప్పుడు ఎండిపోవటం వచ్చి చూడదు. ఎందుకంటే అది సమృద్ధి గల నీటి వాగుల దగ్గర అది నాటబడింది. ఆ నీటి వాగుల దగ్గర నాటబడిన ఆ చెట్టు, దాని కొమ్మలు, దాని ఫలాలు, దాని ఆకులు కూడా ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాయి. మనము మన కుటుంబాలు దీవించబడాలన్నా, సమృద్ధితో నింపబడాలన్నా దేవుని సన్నిధానంలో మనము నాటబడ్డవారుగా ఉండాలి. 92వ కీర్తన మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, 92వ కీర్తన 11వ వచనంలో ఒక మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తీసిన వారు మరి స్వీట్గా చదవాలని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే నాటబడాలి. మనము చూడండి, ఒక చెట్టు ఎలాగైతే ఎండిపోకుండా అది తన జీవితాన్ని, తన ఆకులను ఎలాగ పచ్చగా అది చిగురింప చేస్తుందో, మనము కూడా దేవుని మందిరములో నాటబడిన వారుగా మనం ఉంటే ప్రియమైన వాళ్ళరా మనము వర్ధిల్లుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. ఏమోలండి, మా కుటుంబం ఎప్పుడు వర్ధిల్లట్లేదు, మా జీవితం ఎలాగ ఉంటుంది, నా జీవితం ఎలాగ ఉంటుందని మనలో మనము చాలాసార్లు దిగులు పడుతూ ఉంటాము. చాలాసార్లు మనము ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మన కుటుంబం లేక మన జీవితం వ్యక్తిగతంగా మనము వర్ధిల్లలేకపోతున్నామనేది ఒకసారి ఆలోచన చేస్తే, మనము ఎక్కడ నాటబడాలి అక్కడ నాటబడితేనే వర్ధిల్లుతాము. మన ఆత్మీయ జీవితం ఎక్కడ నాటబడుతుంది? లోకములోనా, దేవుని మందిరములోనా? ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుచు ఉండారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధానంలో నాటబడ్డావా లేదా? ఒకవేళ నాటబడితే నువ్వెందుకు వర్ధిల్లతలేదు? నువ్వెందుకు నీ జీవితం సంతోషం, సమాధానంలో నింపబడతలేదు? మనం ఆలోచన చేయాలి. ఎక్కడ నాటబడ్డావు నీవు? నాటబడ్డాం అనుకుంటున్నాం అంతే. ఎక్కడండి? దేవుని మందిరములో నాటబడ్డాం అనుకుంటున్నాము. ఒకసారి ఆలోచించేయండి ప్రియమైన, నువ్వు నాటబడితే నీ కొమ్మలు కూడా, నీ కొమ్మలను ఎవరు ఆలోచించండి, నీ కొమ్మలు కూడా ఫలిస్తాయంటండి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం ఒకసారి మనం చూస్తే ప్రియమైన వారరా, 17వ అధ్యాయంలోను 8వ వచనం మనం చూస్తే, ఇర్మీయా గ్రంథంలోను 17 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరాను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, అది దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కావున
కాపు మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో కొన్ని చెట్లను మనం చూసినప్పుడు వర్షం ఉంటేనే ఫలిస్తాయి. ఏంటంటే వర్షం లేకపోతే ఆ చెట్లు ఎండిపోతూ ఉంటాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. కానీ నీవు కానీ, నేను కానీ, మన కుటుంబం కానీ జీవము గల దేవుని యొక్క మందిరములో లేక దేవుని యొక్క సన్నిధిలో నీవు నాటబడితే నీకు అన్ని కాలాలు ఒకే రకంగా ఉంటాయి. కారణము దేవుని యొక్క ఆశీర్వాదము, వాక్యం అనే నీరు నీ కుటుంబం అనే జీవితంలోనికి ఈ నీటి ప్రవాహంలాగా వాక్యంతో నువ్వు ఎప్పుడైతే అంతకట్టబడుతున్నావో, ఆ వాక్యం అనే తోటలో నువ్వు ఎప్పుడైతే నాటబడ్డావో నీ కుటుంబము ప్రతి విషయంలో వర్ధిల్లుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని మందిరములో నాటబడ్డాం అనుకుంటూనే లోక ఆశలకు, లోక కోరికలకు, లోక ఉద్దేశాలకు, లోకములో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైన వారారా, నేను వర్ధిల్లాను అనుకుంటున్నారు, ఆత్మీయంగాని వర్ధిల్లలేదు. ఈ శారీరకంగా ఈ లోక ఆశీర్వాదాలతో నువ్వు నింపబడ్డేమో కానీ దేవుని యొక్క మందిరములో ఆత్మీయ జీవితంలో మనం కోల్పోయిన వారుగా ఉన్నాము. నువ్వు సరైన విధానంలో నువ్వు నాటబడలేదు. నాటబడిన విత్తనం ఏం చేత చెప్పండి? ఎలా ఫలిస్తుంది? ఫలించడానికి కారణము నాటబడిన ఆ విత్తనము ఫలించడానికి కారణం ఏంటంటే నీరు అనే వాక్యం అనే నీటిని అది పీల్చుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనే నీరు లేక నీరు అనే వాక్యాన్ని నువ్వు భుజిస్తున్నావా? వాక్యము నీ జీవితంలో ఉండలేదు. రెండోది ప్రార్థన ఉండలేదు. మూడవది దేవుని మాట వినట్లేదు. నీవు అనుకుంటున్నావు నేను దేవుని మందిరములోనే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ఇంకా నీ కుటుంబంలో లేకపోతే వ్యక్తిగతంగా నీవు ఎందుకు శ్రమలతోటి ఇబ్బందులతో నువ్వు ఇంకా కృంగిపోతున్నావు, కుషించిపోతున్నావు, నలిగిపోతున్నావు? కారణం అంటే నీవు సరైన విధానములో నాటబడలేదు. హల్లెలూయా. నువ్వు సరైన విధానంలో నాటబడలేదు. దేవుని మందిరములో నువ్వు నిశ్చయముగా నేను మనస్ఫూర్తిగా దేవుని మందిరములో నాటబడాలి అని నువ్వు కోరుకుంటే నిశ్చయముగా నీ వర్ధిల్లుతావు, నీ కుటుంబము వర్ధిల్లుతూనే ఉంటుంది. హల్లెలూయా. గనుక ఆయన అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా, 7వ వచనం ఒకసారి మనం చదివితే చూడండి. 7వ వచనం అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్ముకున్నవారంటే దేవుని నమ్ముకున్నవారు ధన్యుడు. మరి దేవుని సన్నిధానంలో నాటబడి నువ్వు దేవుని నమ్ముకుంటే నీ జీవితము ధన్యకరంగా ఉంటుందా ఉండదా? ధన్యకరంగానే ఉంటుంది. దేవుని యందు నువ్వు నాటబడినప్పుడు నీ జీవితం ఎప్పుడు ధన్యతలో ఉంటుంది. నీ కుటుంబము ధన్యత కలిగిన కుటుంబముగా దీవించబడుతుంది. ఎందుకు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానంలో వర్ధిల్లలేకపోతున్నారంటే ఆయన అంటున్నాడు, దేవుణ్ణి నువ్వు సరిగా నమ్మకం లేక. ఏమి లేకండే నువ్వు నమ్మావనుకో అది పూర్తిగా నమ్మాలి. దేవుని అపనమ్మకంగా మనము నమ్మకూడదు. అందుకే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని సన్నిధానంలో నాటబడి నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటాడంటండి. ఎలా ఉంటాడండి? ఆశ్రయంగా. దేవుని దగ్గర మనము ఆశ్రయం పొందాలంటండి. ఆయనే మన ఆశ్రయుడు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. ఎవరంటండి? మన ఆశ్రయ దుర్గం ఎవరంటండి? మన యేసయ్య. యేసయ్యను నువ్వు హృదయపూర్వకంగా నమ్మి ఆయన సన్నిధానంలోని జీవితాన్ని నాటితే ఏంటంటే సరిగ్గా విత్తనము ఆ రైతు సరిగా నాటబడకపోతే అది సరిగ్గా ఫలిస్తుందండి? ఫలించదు. ఆ రైతు కట్టగేసిన తర్వాత అవన్నీ కూడా ఫలిస్తూ ఉంటుంది. వాక్యము రైతు వేసిన తర్వాత చూడండి, దాసుడు తన వాక్యాన్ని వెదజల్లుతున్న తర్వాత ఆ విన్న ఆ బిడ్డలో ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వినకుండా మన ఇష్టానుసారంగా జీవించాలనుకోండి, అది నీ జీవితంలో ఫలించదు. ఏంటంటే ఫలించదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఫలించాలంటే ఏంటంటే ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరములో నీవు నాటబడిన వారిగా ఉండాలి. నాటబడ్డావా? ఈరోజు దేవుని మందిరంలో నువ్వు నాటబడ్డావా? నాటబడలేదా? ఆలోచించండి. ఇదొక ప్రశ్న. దేవుని మందిరములో నువ్వు నాటబడితే నువ్వెందుకు వర్ధిల్లలేవు? ఎందుకు వర్ధిల్లతలేదు? ఎందుకు నీ జీవితం ధన్యకరంగా ఉండలేదు? నాటబడ్డావు కానీ నేను ఫలిస్తానా ఫలించనా అనే అపనమ్మకము కదండి. నాటబడిన తర్వాత నేను ఫలిస్తాను అనే నమ్మకం నీకు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎన్నడూ వాడిపోవటం కానీ, పడిపోవటం కానీ, వెనక తిరగడం కానీ ఉండదు. ఎందుకంటే నిశ్చయముగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు గనుక నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. మన జీవితం వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలని మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. ఎంతవరకు దేవుని దగ్గర మనం నిలబడుతున్నాం? ఎంతవరకు దేవుని దగ్గర మనము ఉండగలుగుతున్నాము? ఆలోచించండి. అందుకంటున్నాడు 7-8 వచనాలు కలిపి చదువుతున్నాను, ఒకసారి వినండి ప్రియమైన వాళ్ళారా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ యారాను దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమును చింతనొందదు, కాపు మాననే. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారికి ఇది వర్షాకాలం, ఎండాకాలము, కాలాలతో పని లేదంటండి. ప్రతి కాలము నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక చాలామంది వర్షాకాలం పని లేదండి అనుకుంటా. పనులతో మనకు పని లేదు. ఎవరితో పని? మన పని యేసయ్యతోటే మన పని. మనల్ని పోషించేవాడు, బ్రతికించేవాడు ఆయనే. హల్లెలూయా. గనుక నువ్వు ప్రతి కాలములో మన జీవితము పచ్చగా ఉండాలన్నా, వర్ధిల్లాలన్నా దేవుని సన్నిధానంలో మనము నాటబడ్డవారుగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది ప్రియమైన వాళ్ళారా. 44వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, 44వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనం ఒకసారి మనం చదివితే, 44వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనము. నీటి కాలువ యొద్ద నాటబడిన నివరంజు చెట్లు గడ్డలో ఎదుగునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితం ఎదగాలంటండి. ఎందుకు ఎదగట్లేదు ఆలోచించండి. మన జీవితము నివరంజు చెట్లు ఏం చేస్తాయంటే గడ్డులోని ఎదుగునట్లు మనము ఎదగాలంటండి. ఆలోచించండి. కొన్ని మొక్కలు ప్రతి చోట ఎదుగుతూ ఉంటాయి, ఎదగండి. కానీ అన్నీ పనికిరావు. పనికొస్తాయా? ఎందుకంటే అది ఎదుగుతుంది కానీ దాని దగ్గర సరైన ఏమి లేవు, పళ్ళు లేవు, ఫలాలు లేవు. హల్లెలూయా. చాలా మొక్కల్లోనూ రాళ్ళలోనూ ఎదుగుతూ ఉంటాయి. అన్నీ పనికొచ్చి కాదు. ఆలోచించండి. చాలామంది సంఘాల్లో మనం చూస్తే వెళుతూ ఉంటారు. ఒకవేళ ఇల్లులందరూ కూడా నీతిమంతులు అనుకోవటం లేదు, ఫలిస్తారు అనుకోవటం లేదు. ఆత్మీయంగా చాలామంది ఎదగలేకపోతున్నారు. ఈ లోక సంబంధమైన దీవులతోటి, ఈ లోక సంబంధమైన ఆ ఫలాలతోటి సంతోషిస్తూ ఇది నాదనుకుంటా తప్ప కానీ ఈ లోకం నీది కాదు. మనం సంపాదించుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఎలా నాటబడాలి తెలుసండి? నేను ఇక్కడ నాటబడితే పరలోకంలో ఫలించాలి. హల్లెలూయా. అది మన ఆత్మీయ జీవితం. ఇక్కడ అంతకంతకే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడాను చిగురుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఒక పూట లేకపోతే మనం ఒకవేళ కూడా చెప్పండి మాడిపోతూ ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితం ఒక పూట లేకపోయినా అది ఇప్పుడు మాడిపోదాం. దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. నీవు నాటబడ్డావు అనుకో వ్యక్తిగతంగా, నీ కొమ్మలు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? అమ్మా, నీ కొమ్మలంటే ఎవరు? అమ్మా, ఒక యజమానుడు నాటబడ్డాడు అనుకో, ఆ యజమాను కొమ్మలు ఎవరు? కుటుంబము. మరి కుటుంబం అంతా ఫలించాలంటే ముఖ్య కారకులు ఎవరు? నీవే. నీవు నాటబడితే తండ్రిగా నువ్వు నాటబడాలి,
తల్లిగా నువ్వు నాటబడాలి. అప్పుడు నీ పిల్లలు నీతో పాటు నువ్వు ఫలిస్తే నీ పిల్లలు ఫలిస్తారు. హల్లెలూయా! అసలు నీవే ఫలించలేకపోతే నీ పిల్లలు ఎలా ఫలిస్తారు? ఆలోచించండి. మనము ఫలించాలి. ఏం చేయాలంటే మనము ఫలించాలి. ఫలించలేకపోతే ఫలించలేని కొమ్మ ఏమవుతుంది? ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. దేవునికి స్తోత్రం. ఫలము లేని చెట్టు నరకబడి అగ్నిలో వేయనట్లుగా మనం దేవుని మందిరంలో సరైన విధానంలో నాటబడలేకపోతే, మన ఆత్మీయ జీవితం ఫలించలేకపోతే, ఆత్మీయంగా ఎదగలేకపోతే మనం పడే ప్రదేశం ఎక్కడ తెలుసండి? అగ్ని ఆరదు. అందులో కాదని మనం వెళ్ళడానికి. నువ్వు దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉండాలి. ఎక్కడంటే నాటబడ్డవారిగా ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, నేను ఆఖరిగా మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే 19వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు 19, 10వ వచనం ఒకసారి చదివితే, మరియు నీకు క్షేమము కలిగి ఉండుగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవలే ఉండును. దేవునికి స్తోత్రం. ఫలభరితమైన ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదం? అందుకే మరియు నీకు క్షేమము కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండాలంటే విస్తారమైన జలములు దగ్గర నాటబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా! ఆలోచించండి. తల్లిళ్ళంట చేలో మేతే పిల్లలు గట్టి మీద మేతయా? కాదు. ఎక్కడ ఆహారం ఉందో అక్కడ తల్లి వెళితేనే పిల్లలు కూడా అప్పుడవి ఫలిస్తాయి. మన జీవితాలు అంతే. నీ ఆత్మీయ జీవితానికి కావలసిన జీవవాక్కు అనగా దేవుని యొక్క వాక్యము, దాని కొరకు నువ్వు ఆశ కలిగి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలుచుంటావో, నాటబడతావో, ఆశ కలిగి జీవిస్తావో, ఈరోజు ప్రభు నాతో మాట్లాడితే నా జీవితం ధన్యతగా ఉండాలి, నా జీవితం ఒక దేవునికరంగా ఉండాలి, నేను ప్రభు సన్నిధిలో నాటబడి నేను ఫలించాలి, నేను నా కుటుంబము ఫలించాలి అని నువ్వు కోరుకుంటే ప్రియమైన వాళ్ళరా, అట్టి రీతిలో దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా! లేదు నేను ఇష్టానుసారంగా జీవిస్తానన్నావు అనుకో, నీ కొమ్మ ఫలించదు, నీవు కూడా ఏదో ఇక్కడ తినడానికి ఉండడానికి బాగుంటుంది ఒకవేళ, కానీ రేపు అన్న రోజుని ఆయన రాకడలో ఎత్తబడితే మన స్థితి మన పరిస్థితి ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా! కీర్తన గ్రంథంలో 93వ కీర్తన ఒకసారి మనం చూస్తే 93వ కీర్తనలో ప్రియమైన వాళ్ళరా 93వ కీర్తనలో 5వ వచనం చూస్తే, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా! ఇప్పుడు దేవుని మందిరములో మనము నాటబడ్డ తర్వాత ఇప్పుడు ఈ మందిరం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండండి? అప్పుడు నీవు ఫలిస్తావు. ఏంటండి? దేవుని మందిరంలో నాటబడిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు దేవుని మందిరంలో నాటబడితే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగానే జీవిస్తావు. హల్లెలూయా!
పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. గనుక యెహోవా మందిరములో నాటబడిన ఒక విత్తనంగా నీవు ఉంటే నీ యొక్క ఆ, నాటబడిన నీ విత్తనం ఎలా ఉంటే చెప్పంటారనే సమృద్ధిగా ఫలిస్తూ ఉంటుంది. ఇలా సమృద్ధిగా ఫలిస్తున్న కారణం తెలుసండి, నీ జీవితము పరిశుద్ధతలో కాపాడుకున్నావు గనుక, పరిశుద్ధంగా జీవించావు గనుక. నీకు వేసవి కాలం లేదు, వర్షకాలం లేదు, ఏ కాలం లేదు. నీ జీవితము ఎప్పుడు ఆకువాడక తన కాలమందు పచ్చగానే అది ఫలించినట్లుగా నీ ఆత్మీయ జీవితము నీ జీవిత కాలం ముగించేంత వరకు దేని విషయంలో తక్కువ కాకున్నట్లు ఆ పరిశుద్ధతే నేను నిశ్చయముగా ఫలభరితమైన ఆశీర్వాదాలతో నింపుతాది. హల్లెలూయా. ఉందా అటువంటి పరిశుద్ధత? ఆలోచించండి. దేవుని మందిరములో నాటబడ్డ నీవు నీ జీవితంలో పరిశుద్ధతను సంపాదించుకున్నావా, సంపాదించుకోలేదా? ఇదొక ప్రశ్న. దేవుని మందిరానికి వెళ్ళానండి, ఇప్పుడు ఏంటంటే బాబు నేను నాటబడి 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. ఆ మందిరం కట్టిన కాడి నుంచి నేను ఆ మందిరంలో ఉన్నాను కదండి. ఆ పాస్టర్ గారు సేవ ప్రారంభించిన కాడి నుంచి ఆయనతోటి కలిసి ఉన్నాను అని చెప్పుకుంటాము. కానీ నీవు పరిశుద్ధతను సంపాదించుకున్నావా? నీ జీవితం ఫలించిందా? నీ పిల్లలు ఫలించారా? నీ కుటుంబం ఫలించిందా? సంఘము స్థాపించిన కానించి ఉన్నావు, కానీ నువ్వెందుకు ఫలిస్తలేదు? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. గనుక దేవుని శాసనము ఎన్నడూ కూడా తప్పిపోయేది కాదు. నీ జీవితంలో నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, నీ జీవితంలో నీ కుటుంబం దీవించబడాలన్నా, నువ్వు ఫలభరితమైన ద్రాక్ష తోట వలె ఫలించాలన్నా యెహోవా మందిరములో నీవు నిశ్చయముగా పరిశుద్ధత కలిగి నాటబడ్డవారుగా ఉండాలి. నాటబడిన నీవు పరిశుద్ధత లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, ఆత్మీయ జీవితం లేకపోతే, ఆరాధన లేకపోతే, దేవునికి కృతజ్ఞత కలిగి లేకపోతే, దేవుని స్తుతించలేకపోతే, దేవుని మహిమపరచలేకపోతే, దేవుని సన్నిధికి రాలేకపోతే నీవెలాగా పరిశుద్ధతను కట్టుకుంటావు? ఎలాగ వర్ధిల్లుతావు? వర్ధిల్లెదను దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై. ఏంటంటే దేవుని మందిరములో నువ్వు నాటబడ్డ తర్వాత నువ్వు ఎలాగుంటావంటండి? నీతిమంతులుగా. 92వ కీర్తన 12 వచనం ఒకసారి మనం చదివితే, 92వ కీర్తన 12 వచనం ఒకసారి మనం చదివితే, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మౌవ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. చూసారండి, నీతి కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ మందిరములో నాటబడ్డావో దేవుని దగ్గర, నీ జీవితంలోనికి నీతి అనే వృక్షాన్ని తెచ్చుకోవాలి. ఆ నీతి అనే వృక్షము నీ జీవితంలో ఫలభరితంగా, అందుకని చెప్తున్నాడు ప్రియమైన వారలారా, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మోవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఎదగతలేదు? ఎందుకు మన జీవితాలు ఎదగలేకపోతున్నాయి? లేదని నమ్మానండి, బాప్తిసం పొందానండి, రక్షణ తీసుకున్నాను, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను, మానట్లేదు, మా దైవజనుల మాట వింటున్నాను, దేవుని మాట వింటున్నాను, అన్ని విషయాలు చక్కగా ఉన్నాను, ఇంకా మరి ఎందుకు ఎదగట్లేదు నువ్వు అంటే, పైకి నువ్వు అలా నటిస్తున్నావేమో కానీ లోపల నీ జీవితంలో పరిశుద్ధతను సత్కరించుకోలేకపోతున్నావు, సంపాదించుకోలేకపోతున్నావు. నీ హృదయం అనే ఆలయము పరిశుద్ధతగా కలిగి ఉండాలి. ఏమనండి? ఈ హృదయం అనే ఆలయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటే మన జీవితాలు ఎందుకు ఫలిస్తుందంటేనే కీర్తన గ్రంథములను మొదటి వచనం మనం చదువుకుని ముగిస్తుందాం. కీర్తన గ్రంథములో మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, చూడండి ఆశ్చర్యపోతుంది, దుష్టుల ఆలోచన చొప్పునే నడవకూడదు. రెండోది, పాపుల మార్గమున నిలవకూడదు. మూడవది, అపహాసులు కూర్చుని చోటను మనం అసలే కూర్చోకూడదు.
ఈ 3 మానవుడు విడిచిపెట్టలేకపోతున్నాడండి. అందుకే తన జీవితంలో మానవుడికి ఫలభరితమైన దీవెనలు, ఒకటి దృష్టిలో ఆలోచన మనకు ఉండకూడదు. దృష్ట తలంపు మనకి రాకూడదు. రెండవది ఎంతసేపు చాలామంది పాపులు పాపం చేసేవారితో సహవాసం చేస్తూ ఉంటారండి. అటువంటి పాపపు బ్యాచ్తో మనము సహవాసము చేయకూడదు. మూడవది అపహాస్యులు కూర్చుని రకరకాల కౌరులు చెప్పుకుంటూ ఉంటారు ఖాళీగా ఉండి. వాళ్ళకి భక్తి ఉండదు, ఏముండదు. అటువంటి వారితో మనము అసలే భక్తి లేనుల చేత చెప్పండి ఇష్టానుసారంగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అవి పక్కన పెట్టేయాలి. అప్పుడు నువ్వేం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమందు నీవు ఆనందిస్తావు. అప్పుడు దాన్ని చదువుకున్నవాడు జీవితంలో ధన్యత పొందుకుంటూ ఉంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివేవాడి జీవితం అంటే ధన్యకరంగా ఉంటుంది. అనుసరించాలి దేవుని ధర్మశాస్త్రం అనుసరించి దాన్ని నడిస్తే అప్పుడు చెప్తున్నాడు, అతడు నీటు కాలువన యారాన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చేయవలసింది చేయట్లేదు కదండి. బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు కదండి, దేవుని మాట వింటలేదు. అందుకే మనం ఫలిస్తలేదు. ఆ పైన దృష్టిలో ఆలోచనతో ఉంటున్నాము, పాపులతో సహవాసం చేస్తున్నాము, అపొస్తలులతో కూర్చుంటున్నాం కనుక ఈ 2 వచనాలు మన దృష్టిలోకి ఎక్కట్లేదు. దుష్టుడు లాగేస్తున్నాడు నిన్ను అంటాడు. వచ్చి దుష్టుడు ఏ రూపంగానే వస్తాడో వచ్చి అరే రారా బయటికి వెళ్దాం అంటాడు. ఎప్పుడు? ప్రార్థన రోజునే. పార్టీకి వెళ్దాం రా అంటాడు. ఏమంటాడండి? పార్టీకి తీసుకెళ్తానా అంటాడు, లేకపోతే బారుకు తీసుకెళ్తాను రా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీకు అలవాటు ఉంది కనుక ప్రార్థన కన్నా ఎక్కువ దేనికి ప్రయత్నిస్తున్నావు? ఊరు తిరగడానికి, బారులు ఎక్కినట్లకి ప్రయత్నిస్తున్నావు. అప్పుడే నీ జీవితము అవన్నీ విడిచిపెట్టేసి ఈరోజు అసలు ఎప్పుడో వదిలిపెట్టేసాను, నా హృదయాన్ని దేవునికి సమర్పించాను, నేను దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను కనుక నేను అన్నడు కూడా అటువంటి ఆలోచన దగ్గర లేదు, నన్ను విడిచిపెట్టే. ఇప్పుడు నేను చదువుకున్నది, ధ్యానించేది ఒక పరిశుద్ధ గ్రంథం తప్ప నా జీవితం ఇంకేం లేదు. నా మార్గము యేసయ్య కదండి. నేను వెళ్ళే మార్గము ఆయన త్రోవలో నడుస్తున్నాను కనుక, నా జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నాను కనుక నేను అన్ని విధాలుగా ఇప్పుడు నా జీవితం బాగుంది, నేను నా కుటుంబం ఫలించాను దేవునిలో కనుక నేను నీతో రావడానికి నేను కుదరదు, వెళ్ళు అని మనం చెప్పాలి. హల్లెలూయా. కనుక అన్ని విషయంలో మనము కూడా ప్రతి దానిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను ప్రియమని వాళ్ళరా. కనుక 92వ కీర్తన 13 వచ్చిన ఒకసారి మనం చదివితే ఏముందండి అక్కడ? 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక అలా నువ్వు నాటపడ్డప్పుడు నీ జీవితంలోనికి నీతి ప్రవేశిస్తూ ఉంటుంది. నీతి గలవారు నిశ్చయముగా ఖర్జూరపు వృక్షం వలన ఎదుగుతూ ఉంటారు. నీ జీవితం ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, ఎదగాలన్న ప్రియమని వలరా నువ్వు దేవుని మందిరములో నాటబడ్డవారుగా నువ్వు ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. నాటబడితే దేవుని కృప ఎలాగుంటుందో ఈ మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. 103వ కీర్తన ఒకసారి మనం చూస్తే ప్రియమని వలరా, 103వ కీర్తనలో అక్కడ చక్కని మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. ఏంటంటే 103వ కీర్తన 11వ వచనం ఒక్కసారి మనం చదివితే ప్రియమని వలరా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవాడి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగితే ఆయన కృప ఎలా ఉంటుందండి? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. హల్లెలూయా. అంత కృప నువ్వు పొందుకుంటే నువ్వు ఏ కాలాన్ని వాడిపోతావా? వాడిపోవు. 12 వచ్చి అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఒకప్పుడు మనం పాపులమే, దోషులమే, దేవునికి విరోధంగా జీవించిన వారమే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలో నాటబడిన తర్వాత ఆయన చెప్తున్న వాక్యము చూడండి, మన అతిక్రమములను మనకి ఎంత దూరం ఉన్నాయండి?
తూర్పుకి పడమటికి ఎంత దూరమో అవి మళ్ళీ మన జ్ఞాపకము రానే రావు. హల్లెలూయా. గనుక దేవుని ఎదుట మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరండి? యథార్థంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ నాటబడ్డావు? నాటబడితే నీ కుటుంబం వర్ధిల్లిందా? వర్ధిల్లతలేదా? వర్ధిల్లితే ఇంకా నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు? ఆలోచించండి. లోక సంబంధంగా వర్ధిల్లుతున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. ఒకవేళ ఈరోజు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, నీ దగ్గర నిలవాలనుకుంటున్నాను. ఒకప్పుడు లోకస్తులో జీవించాను ప్రభువా, నువ్వు నన్ను దర్శించు. నీ మందిరములో నేను నాటబడ్డానికి ఇష్టపడుతున్నానయ్యా. అయ్యా, నాలో లోపము పాపమంతా కూడా పెరికి వేసి నాయన ప్రభువా, అయిన నాకు దూరపరచు తండ్రి. నేను ఖర్జూర వృక్షం వలె నీతిమంతుడిగా ఎదగడానికి ఈరోజు నీ సన్నిధానంలో ఒక ఇష్టపూర్వకమైన తీర్మానం తీసుకుంటున్నాను. నన్ను నాటు నాయన, నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నేను నా కుటుంబము నీ సన్నిధానంలో దీవించబడాలి. అటువంటి కృప నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడిగితే నిశ్చయముగా నీ కుటుంబాన్ని ఆయన బహుగా దీవించునుగాక. అందుకే కనుక ప్రియమైన వాళ్ళరా, ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ సన్నిధానంలో నేను నాటబడుతున్నాను ప్రభు అన్నవారు మీరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతవరకు నాయన ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాల వందనాలయ్యా. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విరుచిన బిడ్డల హృదయాల్లో మీరు ఫలింప చేయండి. యెహోవా మందిరములో నాటబడిన వారిగా మేముంటే మా జీవితాలు ఫలిస్తాయి. కనుక నాయన ప్రభువా, మేము నీ సన్నిధానంలో నాటబడిన వారిగా కనపడుతున్నామేమో కానీ సరిగ్గా ఫలించలేకపోతున్నామేమో. ఈరోజు ఆత్మీయంగా నీ సన్నిధానంలో నాటబడ్డానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. కనుక నాయన ప్రభు నన్ను దర్శించిన ఆయన ఆయనకి స్తోత్రాలు ప్రభుని ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా పెడదాం. అటువంటి కృప బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్ని విషయంలో కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఎత్తబడిన వాక్యానికి ముద్ర వేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.